గృహ మంత్రిత్వ శాఖ ఆదేశాల నంద్యాల జిల్లా ఐపీఎస్ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో అహోబిలం దేవస్థాన పరిసరాలలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఘనంగా నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ అహోబిలం దేవస్థానం సిబ్బంది, పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, వైద్య విభాగం సమన్వయంతో నిర్వహించారు. సందర్భంగా డీఎస్పీ ప్రమోద్ మాట్లాడుతూ, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు వివిధ విభాగాల సహకారంతో ఎలా స్పందించారో ఈ డ్రిల్ ప్రదర్శించామన్నారు. ఉగ్రదాడులు, అగ్ని ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భక్తులకు, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించామని డీఎస్పీ తెలిపారు. పోలీస్ సిబ్బంది ప్రజలను రహదారులపై నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గృహ నివాసితులు ఇళ్లలోనే ఉండాలని, గ్యాస్ స్టవ్, విద్యుత్ లైట్లు ఆఫ్ చేసి సురక్షితమైన ప్రదేశాల్లో తలదాల్చుకోవాలని సూచించారు. మాక్ డ్రిల్ విపత్తుల సమయంలో అన్ని శాఖల సమన్వయం, సిద్ధత పట్ల విశ్వాసం పెరిగిందని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, పోలీసు, వైద్య శాఖ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, దేవాదాయక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. భారతదేశంలో పహల్గామ్ అటాక్ని ఉద్దేశించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఈరోజు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ చేయాలని మనకి డైరెక్షన్స్ రావడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ గారు మరియు మన జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం మాక్ డ్రిల్ అనేది అహోబిలం టెంపుల్లో ప్రిమైసెస్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో వాళ్ళ అలర్ట్నెస్, ప్రిపేర్డ్నెస్ ఎలా ఉండాలి అటాక్ అయినప్పుడు, ఎస్పెషల్లీ ఒక అటాక్ అయిన తర్వాత అటాక్ కానీ, ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఒక్కసారి అయిన తర్వాత మనము ప్రాణ నష్టం కాకుండా, ఆస్తి నష్టం కాకుండా ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తామో అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ రోల్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్